అసలు అతనే స్టార్టింగ్ గా వచ్చి లాస్ట్ లేటెస్ట్ గా వచ్చిండు, లేట్ గా వచ్చిండు, అందరినీ ఉత్సాహపరిచి ఒకటే మాటతోన సగం ఖర్చు నాకు మిగిలిపెట్టిండు. కుంభం శివకుమార్ రెడ్డి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా మరి మా ఏర్పాట్లు నిజంగా అంటే హైదరాబాద్ తలదనే విధంగా ట్రాక్టర్లు వచ్చిన బండ్లు మాయమైనాయి, ఎడ్లు మాయమైనాయి, బండ్లు మాయమైనాయి. కాబట్టి దాన్ని మళ్ళా సైకిల్ ఉన్నత అమాసం పుణ్య విధంగా వీర్యం చేస్తారు. ఈ వీర్యాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. చాలా ఈ సదర్ నిర్వహణ కమిటీకి గౌరవ అధ్యక్షునిగా మేము గతంలో ఎన్నుకున్నాము. మరి కో కన్వీనర్లుగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కన్వీనర్ తిరుపతి యాదవ్, మరి కన్వీనర్గా కోసిగి నుండి కాంగ్రెస్ నాయకుడు వీరన్పల్లి శ్రీనివాస్ యాదవ్, కో కన్వీనర్గా కాంగ్రెస్ నాయకుడు మర్కల్ బీసీసీబీ ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య గారు, మరియు కోశాధికారిగా నారాయణపేట్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ టి గోపాల్ యాదవ్, మరి అది సహకోశాధికారిగా తిరుమలాపూర్ కోటకొండ చిన్నప్ప గారు, మా పట్టణ అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు శశికాంత్ యాదవ్ గారు, మరియు జిల్లా కౌన్సిల్ సభ్యులు శాసనమండలి బాలప్ప గారు, మరి ఇంకో కన్వీనర్గా ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకటేష్ యాదవ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు. వెనుక ఉన్న పెద్దలు ఎంగి పెంట లేవు తర్వాత ఎంగి వెంకటప్ప గారు అన్న మల్లప్ప గారు, ఎంగి మల్లప్ప గారు, మరి మరో యాదవ్ బంధువు తిప్పమ్మల మల్లప్ప యాదవ్ గారు, బీకేఎస్ నాయుడు, బైరంకొండ నరసింహులు వేణుగోపాల స్వామి గుడి కమిటీ కోశాధికారి, సదర్ జనరల్ సెక్రటరీ శ్రీ చౌడప్ప యాదవ్ గారు, మరి పిడుగు శ్రీనివాస్ గారు, అక్కడ మొన్ననే సదర్ నిర్వహించిన దానికి కన్వీనర్ గారు యాదవ్ భాస్కర్ యాదవ్ గారు, యువత నాయకుడు, యాదవ్ యువత నాయకుడు కనకాంతి యాదవ్ గారు, తిరుమలాపూర్, మరి ఊటప్ప గారు యువజన నాయకుడు. ఇది మా పరిచయం. ఇంకా కొంత ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో జీవో విడుదల చేసి ప్రభుత్వ పరంగా చేయాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో ఏళ్లుగా మేము జిల్లాగా నిర్వహించేటువంటి ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా సదర్ సయ్యాట ఊరేగింపు, గోపూజ, సదర్ల పూజ ఇదంతా పెద్ద ఎత్తున చేస్తున్నాము. దానికి అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్ల పాత్రికేయుల సపోర్ట్ లేదే అది మేము ఎంత చేసినా సగం అవుతుంది. కాబట్టి మీ సపోర్ట్ కోసమే ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహిస్తున్నాము. మరి సదర్ యొక్క పుట్టుక పూర్వోత్తరాలు ఏంటంటే సదర్ అంటే అధ్యక్షుడు, ఎక్కడైనా కూడా సదర్ అంటే సదర్ సాబ్ అంటారు అంటే అధ్యక్షుడు, ఎక్కడైనా కూడా సదర్ అంటే సదర్ సాబ్ అంటారు మనం తెలంగాణ దాంట్లో. అలా అడవిలో మృగాలందరికీ జంతువులకి సింహం ఎట్ల రాజు, పశు సంపద పాడి యుగంలో దున్నపోతులే బలమైన రాజులుగా ఉన్నారు. దున్నరాజులు అంటారు దీన్ని. ఇది ఉత్తర భారతంలో 1920 ప్రాంతంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడింది. దున్నపోతులు అంటారు, పాలు అంటారు, ఏమైనా అనుమానం రావచ్చు. దున్నపోతుల వీర్యంతో ఈరోజు హైబ్రిడ్ బర్రెలతో ఎక్కిన తర్వాత బర్రెలు ఉత్పత్తి పెంచడం వల్ల పాల ఉత్పత్తి పెంచుతున్నారు. ఈ పాలు 1 కోటి లీటర్లు దేశానికి అవసరం పడతాయి అనుకుంటే కేవలం 20 లక్షల లీటర్లు మాత్రమే సహజంగా బర్రెల నుండి వస్తున్నాయి. అంటే 80 లక్షల లీటర్లు తాగుతున్నాము. ఎట్లా తాగుతున్నాం అంటే కల్తీకి తాగుతున్నాం. దీన్ని నివారించడానికి కోసమే 1920 ప్రాంతంలో స్టార్ట్ అయింది ఉత్తర భారతదేశంలో. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 1946లో పుట్టింది ఇది. హైదరాబాద్లో మామూలుగా మెజార్టీ స్థానంలో యాదవులు ఉంటారు. అలా వృత్తి కూడా బర్రెల పెంపకము. మళ్ళీ బర్రెలు పెంచాలంటే దున్నపోతులు కూడా పెంచాలి. ఆ దున్నపోతులు పెంచేదానిలో హైదరాబాద్ యాదవ్ ప్రముఖ పాత్ర వహించారు. ఆ విధంగా 46లో వాళ్ళు ఇంటి పూర్తి, వాళ్ళ కులం పూర్తి, వాళ్ళ ఏరియా పూర్తి స్టార్ట్ చేసిన పండుగ ఇది. 46లో అంటే స్వాతంత్రం కాకనే ముందే నిజాం జమానాలో సదర్ ఉత్సవాలు అక్కడ ప్రారంభమయ్యాయి. నారాయణగూడ, చప్పల్ బజార్, అందులో నిజంగా లడ్డు యాదవ్ అంటే సదర్ స్పెషలిస్ట్ అంటారు మామూలుగా.
మామూలుగా డాక్టర్లకు స్పెషలిస్టులు, సదర్ ఉత్సవాలకు స్పెషలిస్టులు లడ్డు యాదవ్, ఇంకొక కిట్టు యాదవ్, అట్లా నలుగురు ఉన్నారు ఏరియాల వైజ్గా. మరి ఈ ప్రత్యేకత ఏమంటే వారిని కూడా దీనిలో ముఖ్య అతిథిగా వస్తున్న వారి బృందం, సాధారణ నిర్వహించే ప్రత్యేక బృందము, వాళ్ళ 5 మంది ఇక్కడ వస్తున్నారు. మరి ఈ సందర్భంగా అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్, సెక్రటరీ జనరల్ అశోక్ కుమార్ యాదవ్, మరియు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్. ఇది ఎడ్ల హరిబాబు బాగా గూగుల్లో కూడా తెలుస్తుంది. ఎడ్ల అంటే ఎడ్లు అంటే దున్నరాజులకు వారి నిన్న విశేష వర్ణం కలిసి మొన్నటి మొన్న ఈనాడు పేపర్లో కూడా కవర్ అయింది. 23 కోట్లు పెట్టి హర్యానా నుండి ఒక దున్నాన్ని తీసుకొచ్చారు. ఆ విధంగా దాదాపు ఎన్నో పోయొచ్చిన, అందరు కూడా పోయొచ్చినప్పుడు దాదాపు 20-30 ఉంటాయి. దాదాపు పెద్దవి, చిన్నవి కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నాయి. పాలు ఉత్పత్తి, పాలు ఎక్కడ ఉంటే వాళ్ళు ఎవరు సుల్తాన్ ఒవైసీ యొక్క బామర్దో ఎవరు వాళ్ళు తీసుకొని పోయి సప్లై ఓడిషన్ సప్లై చేస్తారు ఇక్కడ పాలు తీసుకొని. ఈ విధంగా ఆ ఎడ్ల హరిబాబు యాదవ్ అంటే ఈ దున్నరాజులకు, సదర్ ఉత్సవాలకు ప్రత్యేక అంబాసిడర్గా మారింది. మేము కూడా ఆ రేటు అంటే మళ్ళీ ఫ్రీయే, కానీ రేట్ అంటే 80,000 పెట్టి మాట్లాడి వచ్చాము. పెద్ద దున్న అక్కడి నుండి వస్తుంది, పరిగి నుండి ఇంకో 4 వస్తున్నాయి. మరి ఈ దున్నాపోతున్న ఊరేగింపు గోపూజతో ప్రారంభమవుతుంది. బారంబాయి దగ్గర శివాలయం దగ్గర గోపూజతో, మరి దున్నపుత్ర పూజతో ఆరంభమవుతుంది. ప్రత్యేక ప్రతినిధులు ఎవరు వస్తారో వాళ్ళు అక్కడ పూజ కొందరు చేస్తారు. మహిళలంతా ఈ గోపాల్పేట నుండి ఒక ఊరేగింపు వెళ్తుంది, బహార్పేట నుండి ఇంకొక ఊరేగింపు వెళ్తుంది. 2 దున్నాలు. ఈ 2 దున్నాలు అక్కడ ఊరేగింపుకి అక్కడ పోయిన తర్వాత 4:30 ప్రాంతంలో అక్కడ నుండి ప్రధానమైన ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆ నుండి సుభాష్ రోడ్డు, చౌక్ సెంటరు, సావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, మరి మా వాటి నడక తీరును బట్టి నడవలేమనుకుంటే యూటర్ను, నడుస్తుంటే ఒకటి హాస్పిటల్ రూటు. మరి ఇక్కడ సావర్కర్ చౌరస్తా ముందర ఆ సయ్యాట దున్నపుతులతో ఎగురులాట ఉంటుంది. అది వీడియో కవరేజ్ చేయాలి, మీడియా కవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా పిలవడం జరిగింది. మరి ఇందులో బాబురావు, అశోక్ కుమార్ యాదవ్, ఎడ్ల హరిబాబు యాదవ్ కాకుండా గోకుల్ రామారావు గారని హైకోర్టు అడ్వకేట్, మరి రమేష్ యాదవ్ అని జాతీయ కార్యదర్శి, మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, వీరు జాతీయ నేషనల్ లెవెల్ జనరల్ సెక్రటరీ, మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహబూబ్ నగర్ హెడ్క్వార్టర్గా ఉన్న వెంకట నరసయ్య గారు, మరి హైకోర్టు అడ్వకేట్ ఇంకో కార్యదర్శి వై రవికుమార్ యాదవ్ గారు. మరి ప్రోటోకాల్ ప్రకారం ఎందుకంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి రాజ్యసభ మెంబర్ ఎంపీ ఎం అనిల్ కుమార్ యాదవ్, మరి పాలమూరు ఎంపీ డికే అరుణమ్మ గారు, మరి ఎమ్మెల్సీ ఈవీఎల్ రెడ్డి గారు, మరి వాణి శ్రీనివాసరావు కూతురు ఎమ్మెల్సీ వారు కూడా వస్తారు. నవీన్ కుమార్ ఇంకో ఎమ్మెల్సీ వస్తారు. ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన అందరి అతిథులు కూడా వస్తున్నారు. అందరికీ కూడా వారికి ఆహ్వానించడం అయింది. మరి స్థానిక 3 మున్సిపాలిటీల చైర్మన్లు, 3 మున్సిపాలిటీల వైస్ చైర్మన్లు, మరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ ఇలా అధ్యక్షులు వీళ్ళు, మరి జెడ్పీటీసీలు ఇప్పుడు అందరు మాజీలు, వాళ్ళని కూడా పిలిచి సన్మానించడం మా ధర్మం నారాయణపేట జరుగుతుంది కాబట్టి మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరికీ కూడా పేరున పిలిచి వారికి సన్మానం చేయడం అవుతుంది. ఎమ్మెల్యేలు ప్రధాన పాత్రధారులు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పర్ణికా రెడ్డి గారు, మరియు మక్తల్ ఎమ్మెల్యే బీసీల ముద్దుబిడ్డ వి శ్రీహరి గారు, మరియు కొడంగల్ ముఖ్యమంత్రి గారు తరఫున కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారిని కూడా ఆహ్వానించినాము. మరి ఎమ్మెల్సీ తర్వాత అందరు కూడా అందరు ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రముఖులు, మా దగ్గర ఉన్న ప్రముఖ డాక్టర్లు, పార్టీల అధ్యక్షులు నాగురావు నామాజీ గారు, రతంగపాండి రెడ్డి గారు, అసలు అతనే స్టార్టింగ్గా వచ్చి లాస్ట్ లేటెస్ట్గా లేట్గా వచ్చిండు, అందరినీ ఉత్సాహపరిచి ఒకటే మాట్లాడుతున్న సగం ఖర్చు నాకు మిగిలిపెట్టిండు. కుంభం శివకుమార్ రెడ్డి గారు, మరియు వీళ్ళతో పాటు రాజకీయంలో ఒకరోజు వాళ్ళు ఒకరోజు వీళ్ళు గెలుస్తుంటారు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఆర్ రెడ్డి గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు, మా ఆహ్వానం అందరికీ ఉంటుంది. మరి ఈ విధంగా అందరితో సదర్ సయ్యాటను మీ సహకారంతో ప్రపంచానికి మరింత
ఉత్సాహంగా ఉల్లాసంగా మరి మా ఏర్పాట్లు నిజంగా అంటే హైదరాబాద్ తలెదనే విధంగా అన్ని రకాలుగా మా అధ్యక్షుని సహకారంతో కోశాధికారి కోశంతో మొత్తం కమిటీ ఆధ్వర్యంలో అందరం కూడా ముందుకు తీసుకుపోయే కమిటీ ఆధ్వర్యంలో తీసుకుపోతున్నాం. ట్రస్ట్ మీకు ట్రస్ట్ అంటే మాకు ట్రస్ట్ అంటే అర్థం తెలియకుంటే ఈరోజు ఈసారి తెలిసింది లైటింగ్ వీడియో కవరేజ్ అంతా చేస్తున్నాం. స్క్రీన్ లైటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో మీరు కూడా ఈ ఉత్సాహంగా పాల్గొనాలని మరొకసారి ఆ రోజు అడగొచ్చు అడగకపోవచ్చు కాబట్టి అడిగిన మీ వల్లమే అడగకుండా మీ వల్లమే అడగకపోతే తర్వాత తప్పకుండా అడుగుతాం. కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా మా దాంట్లో ఉండాలని కోరుతూ సదరు ఉత్సవాలను ప్రధానమైన ఉద్దేశము పశు ఉత్పత్తి బర్ల ఉత్పత్తి. వాళ్ళ బర్ల ఉత్పత్తి ఇంత ఒక డౌట్ వచ్చింది మా వాళ్ళకు, అరే ఇంత ఇప్పుడు ఎట్లా అంటే ఇదేంటంటే సిమెంట్ వీర్యం చేస్తారు. ఈ వీర్యాన్ని ప్రవేశపెట్టి బర్ల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. చాలా విలువైంది. అది 20 కోట్లు ఎట్లా ఉంటుందా అంటే దాని రాష్ట్రం విలువ ఉంది. గంజాయికి ఎంత విలువ ఉంటుందో దున్నరాజుల వీర్యానికి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ అవుతుంది. వాళ్ళందరికీ అవసరం. కాబట్టి వాటిని ఎంకరేజ్ చేయాలి. కల్తీ పాలన నివారణకై సదరు ఉత్సవాలను ఊర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పల్లెల్లో పాలు మాయమైనాయి, ట్రాక్టర్లు వచ్చిన బండ్లు మాయమైనాయి, ఎడ్లు మాయమైనాయి, బర్రెలు మాయమైనాయి. కాబట్టి దాన్ని మళ్ళా సైకిల్ ఉన్నత అమాసామాసం పుణ్య విధంగా ఇంతవరకు ఏ విధంగా అయితే సహజమైన ఉత్పత్తులు మాయమైనవో సహజమైన ఉత్పత్తుల రక్షణ కొరకే మరి ముఖ్యంగా రోజు తాగుతున్న పాలు ఉదయం వేస్తే అది మిగతా వాళ్ళకి ఏం ఆశ్చర్యం ఉంటుంది. కానీ నాకైతే చాలా ఉదయం మధ్యాహ్నం రాత్రి అంతకుముందు పాలు ఇంటికి పోతే పాలు పెరుగు తాగుతుంది ఇంట్లో. కానీ ఇప్పుడు ఛాయ్ కూడా పాలే కావాలి. ఆ పాలలో కల్తీ జరుగుతుంది. కాబట్టి పాల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో ప్రకృతి రక్షణ కోసం ఉద్దేశించబడిన సదరు ఉత్సవాలను మనం అందరం ప్రోత్సహించాలి. ఈ పశు సంపదను పెంచుకోవాలి. ఆ పనికి మీ వంతు సౌకర్యంగా ఈ 2-3 రోజులు వ్యాసాల గూగుల్లో పోతే అన్నీ వస్తాయి. గూగుల్లో పోతే 8 అనేది వస్తుంది. మా మాటల్లో కొన్ని రాయాలని అని ఉంటే కొట్టేసి మీ యొక్క చాణక్యం అంటే మీరు ఎందుకంటే ఒకరొకరు జర్నలిస్ట్ అంటే విద్యార్థులు గూగుల్లో కొట్టి ఈ సదరు ఉత్సవాలు ప్రత్యేక వ్యాసాలు కూడా రాయాల్సిందిగా దీని చరిత్రలో ఒకసారి మీ వార్తా కథనాల ద్వారా దీన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా ఆ నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా చేస్తున్నాము. నిజంగా 33 జిల్లాలో హైదరాబాద్ తర్వాత మాదే రావాలి. గణపతి ఉత్సవాలకు పోటీ పడే విధంగా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇది ధార్మిక నగరి. ఈ నగరంలో ఈ సదరు ఉత్సవం కూడా మరో పెద్ద ఉత్సాహంగా చేయాలంటే మీ సహకారము మీ యొక్క ప్రసార సాధనాల ద్వారా సహకరించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయితే విషయం ఏంటంటే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లో మాత్రమే నగరాల్లో మాత్రమే చేసినటువంటి కార్యక్రమాన్ని నారాయణపేటలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరం అయినందుకు మరి మాకునంగా ఉత్సాహంతో చేస్తున్నాము. అయితే విషయం గ్రామీణ ప్రాంతాలకు కానీ అందరికీ కానీ చేరవేయాలంటే మీరు కొంచెం పెంచి రాస్తే మమ్మల్ని ప్రోత్సహించినట్టుంటుంది. దాని ద్వారానే ఎక్కువ జనం గుణంగా పార్టిసిపేట్ చేస్తారు. కార్యక్రమము సక్సెస్ అయింది. రెండవది ఏంటంటే ఈ కార్యక్రమానికి అఖిల భారత యాదవ సభ రాష్ట్ర స్థాయిలో ప్రముఖంగా నిర్వహించేటువంటి లడ్డు యాదవ్ మరియు ఎడ్ల హరిబాబు యాదవ్ ఇద్దరు గుణంగా హాజరవుతున్నారు. దున్నలు గుణంగా వారు హాజరవుతున్నారు. అయితే వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే దున్నని నారాయణపేటకు తీసుకొస్తున్నాం. కాబట్టి అంతే ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం కూడా ఉండాలన్న బరువు మా మీద పెట్టారు. కాబట్టి మీరు కూడా కొంచెం సహకరించగలరు. దాని తర్వాత అఖిల భారత యాదవ మహాసభ ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమము ప్రభుత్వపరం చేయాలని చెప్పి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి విన్నవించింది. మన రాష్ట్ర రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో ప్రభుత్వపరం చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణంగా అఖిల భారత యాదవ మహాసభ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా యాదవులు సదరు అంటే మా సొంత పండుగ అనేట కాకుండా బతుకమ్మ పండుగ లేకనో లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు కుల పండుగలు లేక వాళ్ళకందరికి ఎటువంటి ప్రోత్సాహం ఇస్తారో మాకు గుణంగా అటువంటి ప్రోత్సాహం ఇచ్చి నాయకత్వ లక్షణాల్లో కానీ లేకపోతే కార్యక్రమాల నిర్వహణలో కానీ యాదవులు వెనుకబాటుకు ఉండరు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా. కాబట్టి మీ అందరి సహకారం మా మీద మీ దయ ఉండాలని కోరుకుంటూ
అఖిల భారత యాదవ మహాసభ మరియు సదర్ నిర్వహణ కమిటీ తరఫున ఇటు కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై మాధవ్.